హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ సర్కార్ సాదా బైనామా దరఖాస్తుదారులకు ఒక శుభవార్త చెప్పిందండి. సంక్రాంతి నాటికి సాదా బైనామా దరఖాస్తులు అంటే వాళ్ళకు పెట్టిన కండిషన్స్ అయితే ఒకటైతే తొలగించనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అడ్డంకిగా ఉన్న అఫిడవిట్ నిబంధనలను అయితే తొలగించేందుకు సర్కార్ అయితే సిద్ధమవుతోంది. దీనిపై మరో 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే రానున్నాయి. ఇది అమలైతే సాదా బైనామా సమస్యలు మరింత వేగంగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల చాలా మంది రైతులు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారండి. భూభారతి చట్టంలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ప్రత్యేకంగా జీవో అయితే జారీ చేసింది. దీనికోసం ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నంబర్ 106ను జారీ చేసింది. అయితే దీనిలో భూభారతి చట్టంలో లేని 3 అంశాలను చేర్చడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఈ 3 అంశాల్లో ముఖ్యమైనది భూమి అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకోవాలనే నిబంధన అయితే ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ అఫిడవిట్ నిబంధన వల్ల భూమి కొనుగోలుదారుల హక్కులకు భంగం కలుగుతుందని, దీని ఆధారంగా చేసుకొని నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈ అఫిడవిట్ నిబంధన వల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయండి. భూమి అమ్మిన వ్యక్తి ఒకవేళ చనిపోయినా లేదా వారసుల విషయంలో వివాదాలు ఉన్నా ఈ అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుందని అందరూ వాదనలు తెర మీదకైతే తెచ్చారు. ఈ నేపథ్యంలో మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధనలను తొలగించాలని డిమాండ్ అయితే వచ్చాయి. దీనిపైన రెవెన్యూ శాఖ అడ్వకేట్ జనరల్ ఏజీ నుంచి న్యాయ సలహా అయితే కోరింది. ఏజీ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని, మార్గదర్శకాల నుంచి ఆ నిబంధనలను మినహాయించుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. ఇక ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అఫిడవిట్ ను మినహాయిస్తూ మార్గదర్శకాలను సవరించడానికి సిసిఎల్ఏ సిద్ధమైందండి. అంటే సాదా బైనామాకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,880,080 దరఖాస్తులు అయితే వచ్చాయి. వాటిలో 9,05,66 మంది దరఖాస్తుదారులకు అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్ కు 6,65,249 దరఖాస్తులు అయితే పంపించారు. అయితే ఆమోదించిన సర్వే నంబర్లు కేవలం 162 మాత్రమే. తిరస్కరించిన సర్వే నంబర్లు వచ్చి 4,06,991 అయితే ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఈ అఫిడవిట్ ఇవ్వలేదని, అందువల్లనే తిరస్కరించబడ్డాయని రైతులైతే ఆరోపిస్తున్నారు. అఫిడవిట్ నిబంధనలను తొలగిస్తే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారని. ఇక మరో 2-3 రోజుల్లో దీనిపైన ఉత్తర్వులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక దీనిపైన మీ అభిప్రాయం అయితే చెప్పండి. అఫిడవిట్ ని తొలగిస్తే మంచిదా రైతులకు అనే విషయం అయితే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.